మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్లో అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను పట్టుకున్నారు పోలీసులు. ఎవరికి అనుమానం రాకుండా గ్యాస్ సిలిండర్లలో గంజాయిని తరలిస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఉత్తరప్రదేశ్ ఆగ్రాకు కార్లలో గ్యాస్ సిలిండర్లో గంజాయిని తరలిస్తున్నారు కేటుగాళ్లు. మేడ్చల్ జాతీయ రహదారిపై తనిఖీలు నిర్వహించిన పోలీసులకు అనుమానం వచ్చి తనిఖీలు చేయగా వ్యవహారం బయటపడింది. నిందితుల నుంచి 40 లక్షల విలువైన 65 కేజీల గంజాయి, 2 కార్లు, 6 మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్లో అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను పట్టుకున్నారు పోలీసులు. ఎవరికి అనుమానం రాకుండా గ్యాస్ సిలిండర్లలో గంజాయిని తరలిస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఉత్తరప్రదేశ్ ఆగ్రాకు కార్లలో గ్యాస్ సిలిండర్లో గంజాయిని తరలిస్తున్నారు కేటుగాళ్లు. మేడ్చల్ జాతీయ రహదారిపై తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు అనుమానం వచ్చి తనిఖీలు చేయగా వ్యవహారం బయటపడింది. నిందితుల నుంచి 40 లక్షల విలువైన 65 కేజీల గంజాయి, 2 కార్లు, 6 మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓఆర్ఆర్లో 2 వెహికల్స్ ఆంధ్ర నుంచి ఆగ్రాకు 65 కేజీ గాంజా తరలిస్తున్నారు. దాని సంబంధి 4 అరెస్ట్ చేశాము. పేరు అరవింద్ చౌదరి, అభిషేక్ తోమర్, ఆశీష్ కుష్వాహా, ఆకాష్ సోలంకి. 2వ వెహికల్ స్విఫ్ట్ డిజైర్లో గాంజా దాచారు. డ్రైవర్ సీట్ కింద కుషన్లో, ఫ్రంట్ ప్యాసింజర్ సీట్ కూడా కింద కుషన్లో, బ్యాక్ డిక్కీలో ఒక సిఎన్జీ సిలిండర్, ఫేక్ సిలిండర్ ఉంది. ఆ వెహికల్ డీజిల్ వెహికల్ ఉంది, కానీ ఒక ఫేక్ సిలిండర్ డిక్కీలో ఉంది. ఆ సిలిండర్ లోపల కూడా దాచారు. మొత్తం ఈ కేసులో 65 కేజీ గాంజా, 2 వెహికల్స్, 6 సెల్ ఫోన్స్ స్వాధీనం చేశాము. ఈ విధానంగా నుంచి ఇండియాలో మొదటిసారి, ఈ విధానంగా అంటే సిలిండర్ లోపల దాచడం ఇండియాలో మొదటిసారి జరిగింది. మొత్తం ఆపరేషన్ ఎస్ఓటీ ఇన్ఫర్మేషన్ మీద మేడ్చల్ పోలీస్ మరియు ఎస్ఓటీ వల్ల ఎగ్జిక్యూట్ చేశారు. అన్ని డీటెయిల్స్ డీసీపీ ఎస్ఓటీ శ్రీనివాస్ గారు చెప్తారు. స్టేట్ గవర్నమెంట్ సూచనల ప్రకారం, అభిమతం ప్రకారం స్టేట్లో నార్కోటిక్స్ మాదక ద్రవ్యాలు నిర్మూలించడంలో భాగంగా పెద్ద ఎత్తున అందరికీ టాస్క్ ఇవ్వడం జరిగింది. ఆ టాస్క్లో భాగంగా సైబరాబాద్ కమిషనరేట్లో ప్రతిరోజు కూడా స్పెషల్ టాస్క్లు చేస్తూ దాదాపుగా గాంజా ఎవరైతే అమ్ముతా ఉన్నారో, మాదక ద్రవ్యాలు ఎవరైతే అమ్ముతా ఉన్నారో వాళ్ళందరినీ పట్టుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈ కేసులో కూడా ఇంతకుముందు మేడం చెప్పినట్టు ఆంధ్ర నుండి ఆగ్రాకు స్మగ్లింగ్ చేస్తున్నటువంటి గ్యాంగ్ పట్టుకోవడం జరిగింది. దీంట్లో మనకు ఇన్ఫర్మేషన్ రాగానే ఎస్ఓటీ మేడ్చల్ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో స్పెషల్ ఆపరేషన్ చేస్తూ, మళ్ళీ తర్వాత లా అండ్ ఆర్డర్ కోఆర్డినేషన్తో జాయింట్ ఆపరేషన్ చేస్తూ పెద్ద ఎత్తున వన్ ఆఫ్ ది అక్యూజ్డ్ ఎక్కడైతే మనకు రెస్పాండెంట్ ఉన్నాడో అటెంప్ట్ మర్డర్ కేసులో జైల్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మీకు అందరికీ తెలుసు, నార్త్ ఇండియాలో జరిగేటటువంటి జర్నీలు కానీ లేకపోతే జైలు వాతావరణాలు కానీ అక్కడ నుంచి అది చేసినారు అని చెప్తాము. మళ్ళీ తర్వాత మనం రిమాండ్ చేసి మళ్ళీ పోలీస్ కస్టడీ